హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. నిన్న నైటే డియాస్ ఇరాయ్ అని ఒక మలయాళం మూవీ చూడడం జరిగింది అనమాట. దీంట్లో హీరో ఎవరంటే ప్రణవ్ మోహన్ లాల్. ఐ థింక్ మీకు బాగానే తెలుసు, హృదయం మూవీ హీరో. అయితే ఈ మూవీ వచ్చేసి ఒక హారర్ అండ్ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ యాక్చువల్గా తీశారు. అండ్ ఫస్ట్ థింగ్ మేము ఈ ఫిలిం ట్రైలర్ చూసాక నోటీస్ చేసింది ఏంటంటే కొంచెం ఎక్సైటింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది, పైగా మలయాళం వాళ్ళు బాగానే తీస్తారు కదా అని చెప్పేసి మేము వెళ్ళాం అనమాట. నిన్న నైట్ చూడడం జరిగింది. కాకపోతే నైట్ వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయి అలసిపోయి రివ్యూ ఇవ్వడం జరగలేదు. అయితే స్టోరీలోకి వచ్చేసరికి ఫస్ట్ షాట్ లోనే ఒక అమ్మాయి బావిలో దూకి సూసైడ్ చేసుకుంటుంది. ఆ సూసైడ్ చేసుకున్న అమ్మాయి ఎవరు, ఆమెకి అండ్ హీరోకి రిలేషన్ ఏంటి, అండ్ ఆ అమ్మాయి ఎలా సూసైడ్ చేసుకుంది అనేది స్టోరీ అన్నమాట. అయితే స్టార్టింగ్ నుంచి చూస్తే మాత్రం ఫస్ట్ షాటే ఆ అమ్మాయి ఇట్లా బావిలోంచి తీయడం అదంతా కూడా చూపించి కొంచెం ఒక హారర్ యాంగిల్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట ఫిలిం అంతా కూడా. తర్వాత హీరో లైఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా నెక్స్ట్ షాట్ లో చూపిస్తారు. అలా స్టెప్ బై స్టెప్ ఆ చనిపోయిన అమ్మాయికి హీరోకి ఉన్న కనెక్షన్ తో నెక్స్ట్ ఏమవుతుంది అనేది స్టోరీ. అండ్ ఫస్ట్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, దీన్ని యాక్చువల్ గా 2 బిట్స్ గా ఫిల్మ్ లో ఎట్లయితే డివైడ్ చేస్తారో నేను కూడా ఈ సినిమా గురించి ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లానే డివైడ్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం ఆ ఎక్సైట్మెంట్ అండ్ ఆ హారర్ బిల్డ్ అవుతూ వస్తుంది అనమాట. అసలు ఏమవుతుంది ఏంటి అనేది యాక్చువల్ గా పెద్దగా క్యారెక్టర్స్ ఏముండవు, ఉన్నవి ఒక 5-6 క్యారెక్టర్స్ ఉంటాయి అంతే. వాళ్ళ చుట్టూనే స్టోరీ అంతా కూడా తిరుగుతుంది. అండ్ సెకండ్ హాఫ్ లో మాత్రం ఎండ్ క్లైమాక్స్ కి వచ్చేసరికి 2 కొత్త క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అవుతాయి. వాళ్ళతోనే ట్విస్ట్ కాస్త రివీల్ అయ్యి స్టోరీ కూడా ఎండ్ అవుతుంది అనమాట. అయితే ఫస్ట్ హాఫ్ కి వచ్చేసరికి మాత్రం డైరెక్టర్ ఎలా యూజ్ చేసుకున్నా అంటే చాలా థిన్ స్టోరీ లైన్ అనమాట. పెద్ద స్టోరీ ఏం లేదు, ఒక చిన్న స్టోరీ లైన్ పట్టుకుని ఎంత షార్ట్ గా తీయాలో అంతవరకు తీసాడు. అని అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం మజా వస్తుంది, కొంచెం ఆ సస్పెన్స్ ఆ థ్రిల్ అంతా కూడా ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి ఇంటర్మిషన్ టైంకి నాకు ఏమనిపించింది అంటే సెకండ్ హాఫ్ మీదనే మొత్తం అంతా డిపెండ్ అయ్యేలాగా డైరెక్టర్ తీసాడు అనమాట. చిన్న స్టోరీ లైన్ కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా కూడా డ్రాగ్ అని చెప్పను, కాకపోతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఓన్లీ హారర్ తో ఫిల్ చేశాడు. అండ్ అక్కడక్కడ మనకి భయం వస్తుంది, కొన్ని చోట్ల నవ్వు కూడా వస్తుంది, సో అట్లా తీసాడు అనమాట. అండ్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి స్టోరీ కొంచెం ముందుకెళ్ళడం సాగాక మనకు అనిపిస్తుంది ఏంటంటే ఓకే ఇదే ట్విస్ట్ అని తెలిసేటప్పుడు పెద్దగా మనం సర్ప్రైజ్ ఏం కదా, అంటే దట్ ఈస్ ఒక వ్యాలిడ్ రీజన్ తో స్టోరీని ఎండ్ చేస్తున్నట్టు ఉండదు అనమాట. బట్ ఫిలిం లో అయితే థ్రిల్ బానే ఉంటది అండ్ మంచి కామెడీ కూడా ఉంటది. యాక్చువల్ గా ఏంటంటే హారర్ ఫిలిం లో కామెడీ అనేది మనకి ఎట్లుంటది, ఇది ప్యూర్ హారర్ ఫిలిమే, కాకపోతే కొన్ని చోట్ల మనకి కామెడీ లాగా అనిపిస్తుంది అనమాట. టేకింగ్ అలా ఉంది. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను కదా ఆ అమ్మాయి ఎలా చనిపోయింది అనేది. యాక్చువల్ గా స్టోరీ ఎలా ఉండాలంటే అమ్మాయి ఎందుకు చనిపోయింది అని ఉండాలి, కానీ అది కాకుండా ఈ ఫిలిం లో సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ వేరే ట్విస్ట్ తో ఎండ్ చేస్తారు. యూజువల్ ఏమనుకుంటారు, హీరో కానివ్వండి సైడ్ క్యారెక్టర్ కానివ్వండి అందరు కలిసి ఎందుకు చనిపోయిందో రీజన్ కనుక్కోవడం మాత్రమే రెగ్యులర్ గా మనము అన్ని హారర్ క్రైమ్ థ్రిల్లర్స్ లో చూస్తాం. కానీ ఈ సినిమాలో అలా కాదు, కొంచెం వెరైటీగా అవుతుంది అనమాట. అండ్ ఆ అమ్మాయి ఎలా చనిపోయింది అనేది వీళ్ళు మేబీ నెక్స్ట్ పార్ట్ వదులుకున్నట్టున్నారు. సో అదనమాట మూవీ. అండ్ మోర్ ఓవర్ మాకు చూసినంత వరకు అయితే సినిమా ఒకసారి మంచిగా చూడొచ్చు. అంటే కొంచెం హారర్ లవర్స్ కి లైట్ గా నవ్వుకొని ఓకే కొంచెంసేపు ఒక 1.5 hour అంతే, దానికి మించి ఎక్కువ లేదు. ఒకసారి వెళ్ళి చూడండి. కొంచెం వెరైటీగా హారర్ అండ్ లైట్ గా నవ్వుకొని డిఫరెంట్ మూవీ చూడాలనుకుంటే మాత్రం ఇది యాక్చువల్ గా మంచి మూవీని వెళ్ళి చూడండి. ఓకే, ఇది మా రివ్యూ అనమాట. సినిమా ఒకసారి ట్రై చేయండి అండ్ అట్లానే నెక్స్ట్ ఫుల్ రివ్యూస్ కూడా ఇస్తాము. ఓకేనా, థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్.